వచ్చిన సంఘ విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత నెలంతా కూడా జూన్ మాసం అంతా కూడా అందరినీ చక్కగా దేవుడు కాపాడి నడిపించి తన యొక్క పరిశుద్ధమైన నామంలో మరొకసారి ఈ జూలై మాసం ఫస్ట్ వీక్లో మనం అందరం కూడా ఈ విధంగా ఒక సహవాసంగా కూడి ఆయన ఆరాధించడానికి స్తుతించడానికి మనం ఇక్కడ కూడి వచ్చాం. సో అందుని బట్టి దేవునికి మొదటిగా మనం అందరం కూడా ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. గివ్ థ్యాంక్స్ విత్ ఏ గ్రేట్ఫుల్ హార్ట్ అంటారు కదా ఒక ఆయన. మనం చాలా గంభీరమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దావీదు రాసిన కీర్తన ఈ దినం కోరటం దావీదు రాసిన కీర్తనలు 119వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. 33వ వచనం నుంచి 40 వరకు ఇది ఒక పార్ట్. దీన్ని మనం చూద్దాం ఈరోజు. మొదటిగా నేను ఒక వచనం చదువుతాం, ఆ విధంగా రెండవ వచనం మీరు చదవండి, చివరి వచనం అందరం కలిసి చదువుతాం. అందరూ తీసినట్టయితే 119వ దావీదు కీర్తన 33వ వచనం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. 39వ వచనం. నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయును. అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఈ 33వ వచనం స్టార్ట్ చేస్తూ ఉంటే హే అనే ఉంటుంది ఒక వర్డ్. టైటిల్లో మనం చూస్తున్నాం కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎలా ఉన్నాయో హిబ్రూలో కూడా కొన్ని ఆల్ఫాబెట్స్ తోటి ప్రతి 8 వచనాలని స్టార్ట్ చేస్తూ ఉంటాడు అక్కడ కీర్తనకారుడు. దీన్ని కూడా హే అనేసి ఆ వర్డ్ అయితే ఉన్నది అక్కడ. హే అంటే ఏంటంటే వ్యర్థమైన వాటి నుండి నా కళ్ళు త్రిప్పుము, నా కళ్ళు త్రిప్పమన్నమాట. వ్యర్థమైన వాటి అంత మీనింగ్ ఉందనమాట. హే అంటుంటా కదా, మనం చాలామందిని పిలుస్తాడు హే అంటుంటా అనమాట. ఏమైన వాటిని అనేసి ఇంకా షార్ట్ కట్ చేస్తుంటే ఎవరైనా అటు సైడ్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనుకునే హే అని అంటుంటాం. ఇలా చూడు అనడానికి ఇలా పిలుస్తూ ఉంటాం, తెలియని వాళ్ళని కానీ అని అంటుంటాం కదా, అలాగే అంటాం. అంటే ఏంటంటే మనం బైబాత్, మన తల్లి గర్భంలో రూపింపు మునిపే పాపం అనే దాని కింద మనం అందరం కూడా విత్తబడ్డాం. సో పాపంతో మనం విత్తబడ్డాం. బట్ దేవుని కృప ఏం చేస్తుందంటే పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఒకనొకప్పుడు మనం అలా అటు సైడ్ చూస్తూ ఉన్నాం. ఇటు సైడు అంటే లోకం వైపు చూస్తున్నాం, హేయమైన క్రియల వైపు మనం చూస్తున్న మనసులను దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యం అనే ఒక కబంధ హస్తాల కింద మనల్ని అందరినీ ఉంచాడు. ఈ వాక్యం లేకపోతే ఏమైపోతుందంటే ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. అందుకని ఒక అలర్ట్నెస్ ఆఫ్ మైండ్, ఒక అలర్ట్ మెసేజ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఆ టైటిల్ అలాగా చూస్తూ ఉంటాం, వ్యర్థమైన వాటి నుండి నా కళ్ళు త్రిప్పివేయము. సో ఇక్కడ చూస్తుంటే చాలా ఒక మంచి మాటలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చాలా చూస్తుంటే ఏం చేస్తూ ఉండే కీర్తనకారుడు ఇక్కడ, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. కట్టడలు. సో మనం చూస్తూ ఉంటే 180 పదాలతోటి ఇక్కడ బోధించాడు అనమాట కీర్తనకారుడు. వాక్యానికి ఉన్న పర్యాయ పదాలు, సినోనిమ్స్ అంటూ ఉంటుంటాం కదా. సో వాక్యాన్ని కట్టడలతో చూస్తున్నాడు. దేవుడు చాలా కట్టడలు ఇచ్చాడు కదా, మనిషికి చాలా కట్టడలు ఇచ్చాడు. కన్స్ట్రక్షన్స్ అంటావు, ఇల్లు కట్టాలనుకోండి చాలా యాట్రిబ్యూట్స్ కావాలి, కొన్ని రకాలైన పదార్థాలు కావాలి. ఒక మనిషి కట్టబడాలి అంటే, ఆత్మీయంగా కట్టబడాలి అంటే వాక్యం అనేది మెయిన్ పదార్థం అనమాట. అంటే ఏంటంటే అది రూట్గా ఉంటుంటుంది. సో వాక్యం లేదనుకోండి విశ్వాసం ఏమైపోద్ది అంటే ఒక గోడలేని ఇల్లులాగా అయిపోద్ది అనమాట. అంటే అటాక్స్ వస్తూ ఉంటుంటాయి విశ్వాసం మీద. ప్రతి కోణంలో కూడా ఏమైపోద్దంటే అది పిల్లల నుంచి రావచ్చు, ప్రపంచాన్ని నుంచి కూడా రావచ్చు, ఇంట్లో వాళ్ళ నుంచే ఏమైపోద్దంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంటుంది. ఎప్పుడైతే వాక్యం అనే దానితోటి కానీ ప్రతి విశ్వాసి కట్టబడితే, అందుకని ఇక్కడ కీర్తనకారుడు చాలా జాగ్రత్తగా రాస్తున్నాడు, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు. అంటే దేవుని యొక్క కట్టడలు అంటూ కొన్ని ఉన్నాయి. దేవుడి యొక్క కట్టడలు అంటూ కొన్ని కండిషన్స్ అంటూ ఉంటాం. వాక్యమే పెద్ద కండిషను కదా. ఇలా ఉండాలి, ఇలా చూడాలి, ఇలా నడవాలి, వీళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఏ మాటలు మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలి, ఇతరులతోటి ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎంతవరకు కలిగి ఉండాలి, ఎలాంటి సహవాసంలో ఉండాలి, అక్కడికి వెళ్తే ఏంటి ప్రాబ్లం, ఇక్కడికి వెళ్తే ఏంటి ప్రాబ్లం, లోకానుసారంగా ఉంటే మనం కొని తెచ్చిపెట్టుకునే కష్టాలు, లేదు అంటే శాపాలు ఎలా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటే ఎలాంటి మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి, ఎలాంటి కిరీటం నీకు అందించబడుతుంది, ఇవన్నీ కూడా చెప్పేది ఏంటి అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ దీంట్లో మొత్తం అంతా కూడా ఏముందంటే
ప్రతీది కూడా ఏంటంటే ప్రొసీజర్ అంటూ ఉంటాం అనమాట. ఇది చేసుకుంటూ వెళ్ళిపోయినుకోండి, ఈ పద్ధతులన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయానుకోండి, మనం కట్టబడతాం. మనం పరిశుద్ధమైన గృహంగా కట్టబడతాం, వ్యక్తిత్వంగా కట్టబడతాం. ఈ వ్యక్తిత్వంగా కట్టబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా ఉంటాడు. ఆ పరిశుద్ధుడిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా సహవాసానికి వచ్చాడు అనుకోండి, ఈ సహవాసం కూడా పరిశుద్ధంగా కట్టబడతాడు. అదర్వైజ్ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కట్టు లేక తిరుగువాడు అంటే దేవుని చేత కట్టబడని వాడు ఎవరైనా వచ్చారనుకోండి, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అదే చెప్తా ఉన్నాడు. గృహంలో కూడా అంతే కదా, ఒక కండిషన్స్, ఒక ప్రొసీజర్స్, ఇలా ఉండాలి, ఈ టైంకి లేవాలి, ఇలా ఉండాలి, ఇది తినాలి, అది తినకూడదు, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, వేరే వాళ్ళ మనం ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు అంటే సెట్ ఆఫ్ రూల్స్ అంటూ ఉంటుంటాం, కండిషన్స్. ఎందుకు ఉంటుంది తెలుసా? దేవుని యొక్క డిజైన్లో ఆ గృహం ఉండాలి అంటే, లేదు అంటే డిజైన్లో ఆ సంఘం ఉండాలి అంటే, దేవుడిచ్చిన కట్టడలు ప్రతి విశ్వాసి కూడా ఫాలో అవ్వాల్సిందే. దాంట్లో ఇంకా వేరే ఆలోచనే లేదు. అందుకని అక్కడ చెప్తా ఉన్నాడనమాట, దేవా నీ కట్టడలను అనుసరించడం నాకు నేర్పమంటాడనమాట. ఎలా నేర్పుతూ ఉంటుంటాడు దేవుడు? వాక్యం. ప్రతి దినము దేవునితో గడిపే ఆ యొక్క వాక్యం, అంటే దేవునితో గడిపే ఆ యొక్క సమయం ఉంటుంది కదా, క్వైట్ టైం అంటుంటాం మనం. అక్కడ మార్నింగ్ అంతా కూడా మనం ఎర్లీ అవర్స్ మనం చేసేదాన్ని క్వైట్ టైం అంటాం. దేవునితో ఎప్పుడు, నాకు ట్యూనింగ్ అన్న పదం ఎప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే అది చాలా ఇష్టమైన పదం. ఎందుకంటే దేవునితో ఎప్పుడైతే స్టార్టింగ్ దేవునితో కానీ ట్యూన్ అయిపోయాను అనుకోండి, అన్న కూడా అంతే కదా. నేను అన్ననే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దీన్ని స్టార్ట్ చేస్తారు, సాంగ్స్ ముందు ఏం చేస్తుంటారు, అన్నీ సరిగ్గా పలుకుతున్నాయా లేదా, ఇది నొక్కితే అలా వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మ్యూజిషియన్స్కి తెలుసు. పాట పాడేటప్పుడు కూడా పాట మొత్తం మీద ఓవరీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అంటే ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గాలి, ఏది ఎలా ఎత్తుకోవాలి, ఏది ఎలా దించాలి, ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే ఆ సింగర్స్కి ఉంటాయి, ఎక్స్పర్ట్స్ ఉంటాయి, అలాగే మ్యూజిషియన్స్ కూడా ఉంటాయి. మనం కూడా దేవుని యొక్క డిజైన్లోకి ఇమడాలి అంటే, దేవుడిచ్చిన యొక్క కట్టడలను మనం ఫాలో అవుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలి అంటే, దేవుని దగ్గరకు ఆయనకిచ్చే ఫస్ట్ టైం అంటూ ఏదైతే ఉందో, క్వైట్ టైం అంటూ ఏదైతే ఉందో, దాన్ని దగ్గరగానే వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఈ రోజు మొత్తం నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా, నువ్వు నాకు నేర్పించు. ఏమైనా తప్పులు మాట్లాడేస్తానేమో, లేదా తప్పు చూపులు ఏమైనా చూస్తాను, లేదా మొబైల్లో ఏదైనా చూస్తానేమో చెడ్డ విషయాలు, లేదా చెడ్డ వీడియోస్ ఏమైనా చూసేస్తానేమో అనుకోకుండా, లేదంటే లేడీస్తో నేను మాట్లాడే ఇంటరాక్షన్స్లో కానీ ఏమైనా తప్పు మాటలు మాట్లాడతా, లేదంటే వేరే మనస్తత్వంతో ఆ స్త్రీతో మాట్లాడతానేమో, ప్రతిదాన్ని కూడా నువ్వేం చేస్తూ ఉండు, వేసే అడ్డుగోడలు అంటుంటాం అన్నమాట. స్పీడ్ బ్రేకర్స్ పెట్టు అంటాం, ఈ జామర్స్ అంటుంటాం. మొబైల్ ఫోన్ అంటే ఆ ప్రదేశానికి వెళ్తే మొబైల్ ఏమవుతుంది, పనిచేయదు అనమాట. జామర్స్ ఉంటుంటే ప్రతి క్రైస్తవు కూడా ఏమి ఉండాలంటే జామర్స్ ఉండాలి. కట్టు లేక తిరుగుబడి ఏం చేస్తాడంటే మరి తిరిగి లేకుండా చనిపోతాడు అనమాట, ఇంకా బ్రతకడం కాడు. సో బ్రతికినా కూడా ఎలా ఉంటాడంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటాడు. బట్ దేవుని యొక్క పద్ధతిలో బ్రతకాలి అంటే కట్టడలు ఆజ్ఞలు అన్నీ కూడా మనకి ఉండాలి. ధర్మశాస్త్రము అది నేర్పిస్తుంటుంది. అందుకని ఇక్కడ భక్తుడు చాలా చక్కగా చెప్తున్నాడు, నాకు నేర్పుము అంటే దావీదు ఇది రాసినప్పుడు ఆల్మోస్ట్ 55 years నాకు నేర్పుము అంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? దావీదు యొక్క జీవితంలో చూస్తుంటే అప్ అండ్ డౌన్స్ చూశాడు. దావీదుకి తెలుసు, అంతేకాని తన ఎక్స్పీరియన్స్తో రాస్తున్నాడు. నీ కట్టడలను అనుసరించుటకు నార్పము. ఈరోజు మన యొక్క వర్షిప్లో ఒక భాగం ఏంటి తెలుసా? బిఫోర్ గోయింగ్ టు వర్షిప్, మన ఆరాధన చేసే ముందు ఆయన యొక్క కట్టడల ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఒక దాన్ని అర్థం చేసుకోవాలి. ఏమైనా మనం ఎక్కడైనా వైలేట్ చేస్తూ ఉండుంటే, ఆ కట్టడల నుంచి మనం డీవియేట్ అయిపోయి ఉంటే, మనం దేవుని దగ్గరికి ఒకసారి పశ్చాత్తాపం పొంది ఆయన ఆరాధించాలి. అదర్వైజ్ మన యొక్క కట్టడలు సరిగ్గా లేకపోతే లాక్ లేని డోర్ లాంటిది. డోర్ అంతా బాగా డిజైన్ చేసి దానికి సెక్యూరిటీ లేదనుకోండి, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేస్తారు. అప్పుడు ఆరాధన రాదు, అది ఏదో నటన అయిపోతుంటుంది. ఫస్ట్ అది అనమాట. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకుంది. మనం బ్రతికినంతకాలం కూడా ఈయనకి ఆరాధన, మనం అర్పించే ఆరాధన ఆయనకి నైవేద్యంగా మారాలి అంటే, ఆయన స్వీకరించాలి అంటే, మనం కడమట్టుకు కూడా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలతోటి మనం ఫాలో అవుతూనే ఉండాలన్నమాట. చాలా చక్కగా ఉంది అది. రెండవ వచనం కానీ చూస్తుంటే, నీ ధర్మశాస్త్రం అనుసరించుట నాకు బుద్ధి దయచేము. బుద్ధి ఉండదు చాలామందికి, బుద్ధి లేకుండా జీవిస్తూ ఉంటామంట. ఏం మాట్లాడతారో తెలియదు అనమాట. కొంతమంది బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటారు కదా, అంత బాగా మాట్లాడుతుంటారు, లాస్ట్లో ఏం చేస్తారంటే చిన్న మాట అనేస్తారు. మొత్తం అప్పటి వరకు చెప్పింది అంతా కూడా ఏమైపోద్ది, బుద్ధి లేని తనం ఉంటుంది. ఎవరికి వస్తుంటుంది అంటే పై వచ్చినమే దానికి లింక్ అప్ అనమాట. కట్టడలు ఎవరైతే వైలేట్ చేస్తారో, బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. బాగున్న దగ్గర ఏం చేస్తారంటే పాడు చేసేస్తారు. కూరంతా ఉండి ఉప్పు ఎక్కువ వేస్తారు అనుకోండి, బుద్ధి లేని తనం. ఓకేనా? సో దానికి ఎంత వేయాలో. అలాగే వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఓ పనికిరాని మాట ఇక్కడ చెప్పేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఏం చెప్పారు అంటారనమాట. అంతే కదా. ఒక చాలాసార్లు వింటుంటే పెద్ద భక్తులు ఏం చేస్తుంటారు, సినిమాలు చూడొచ్చు అనేసారు ఇంకో వాక్యం అంతా చెప్పేసి
ఇంకా అయిపోయినట్టు అక్కడతోటి కదా. అలాంటివన్నీ కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదు. అక్కడ మనం నుంచునేటప్పుడు ఏం చేయాలంటే దేవుడు ఏదైతే మాట్లాడుతాడో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడమే, ఆయన కట్టడల ప్రకారంగా మనం వెళ్ళడం, ఫ్రేమ్ వర్క్లో ఉండాలి, ఆ డిజైన్లో ఉండాలి. ధర్మశాస్త్రం అనేసి నాకు బుద్ధితే, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారంగా నడుచుకుంటున్నాను. నడుచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నడచడం అంటే ఫిజికల్ అక్కడ నడత గురించి మాట్లాడతలేదు అక్కడ భక్తుడు. ఏంటంటే ఆత్మీయంగా నడవడం అన్నది అంటే ఏంటంటే ఒక్కొక్కసారి వేరే వాళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతుంటారు కదా. సంఘంలో ఏంటంటే అందరూ కూడా స్ట్రాంగ్ పర్సన్స్ ఉండరు, బలవంతులు అందరూ ఉండరు. బలహీనులు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. అంటే ఏంటి బలహీనులు అంటే ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుదలలో బలహీనులు, అంతేగాని ఫిజికల్గా కాదు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేస్తామంటే ఒకరు తగ్గడం, ఒకరు సైలెంట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతూ ఉంటుందో తెలుసా, ఈ ధర్మశాస్త్రానుసారంగా మనం నడవగలిగితే మన పూర్ణ హృదయంతో ఏం చేస్తాం, ప్రతిదాన్ని కూడా ఆలోచించి నడుస్తూ ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే పూర్ణ హృదయంతో ఆలోచించగలుగుతుంటాం. 3వ వచనం కానీ చూస్తుంటే నీ ఆజ్ఞలు జాడని చూచి నేను ఆనందించిన దాని యందు నన్ను నడుచేయం, ఇది కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే 36వ వచనం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం అది చూద్దాం ఒకసారి. అవన్నీ కూడా 3 వచనాలు కూడా జరగాలి అంటే 36 అన్నది చాలా కండిషన్స్తో కూర్చున్నది అనమాట. అక్కడ లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పము అంటా ఉన్నాడు, టర్న్ చేయమన్నాడు. లోభం అంటే ఏంటి తెలుసా, అత్యాస అనమాట. అంటే ఏంటి ఇలా చేస్తే అలా అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం దేవుడిని బిజినెస్ మ్యాన్గా చూస్తుంటాం అనమాట. అంటే ఏంటి, దేవుడికి నేను ఎంత ఇస్తే అంతకన్నా ఎక్కువ ఇస్తాడు, అలా చేయొద్దు. దేవుడు బిజినెస్ మ్యాన్ కాదు. అంటే ఏంటంటే నీకు ఎంత ఇచ్చేస్తా అంటే నేను 2 గంటలకు వచ్చి పెట్టాను అనుకో దేవుడికి, నాకేం చేస్తుంటాడు దేవుడు, అంతకన్నా ఎక్కువ ఇస్తుంటాడు. లోపం అత్యాస ఉండకూడదు. దేవుళ్ళు ఎలా ఉండాలి అంటే మన పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించగలగాలి, అది చెప్తా ఉన్నాడు. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేయకూడదు దేవుడి నుంచి. దేవుడికి తెలుసు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, నీకు ఎంతలో ఉంచాలో, లేకపోతే నేను ఎక్కడ పెట్టాలో, ఎంతలో ఉంచాలో, ఏం మాట్లాడాలో అన్నీ కూడా దైవానుసారంగా జరిగించాలి తప్ప ఏదో ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసి మనం అన్నీ కూడా కార్యాలు జరిగించకూడదు. ఎగ్జాంపుల్, మనం పరిచర్య చేస్తుంటాం కదా, ఆ పరిచర్యలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వెళ్తే లేకపోతే దేవునికి, లేదా నేను ఒక 10,000 ఇచ్చాను అనుకోండి, దేవుడు ఒక 20,000 ఇస్తాడు, అలాంటివి చేయకూడదు. అలాంటి మెంటాలిటీతో ఉండ అత్యాసక్తి అంటుంటారు. అత్యాస ఎప్పుడు కూడా ఉండదు. దేవుడు నీకు 20,000 ఇవ్వాలా, ₹1,00,000 ఇవ్వాలా, లేకపోతే ₹1,00,00,000 ఇవ్వాలా అన్న దేవుడికి తెలుసు. ఆరాధనలు ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్, ఇవన్నీ ఉంటే ఆరాధన. సో అదర్వైజ్ ఇవన్నీ లేకపోయాయి అనుకోండి, అది ఆరాధనకి మీనింగ్ఫుల్ కాదు. అందుకే ఇక్కడ భక్తుడు ఇలా చాలా చక్కగా లోభం తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయాన్ని త్రిప్పము. ఒక్కొక్కసారి మన డైరెక్షన్స్ అన్నీ ఎలా ఉంటుంటాయి, లోకం వైపు వెళ్ళిపోద్ది. మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడ ఉండి ఏం చేస్తామంటే లోకాన్ని చూస్తూ ఉంటాం. ఏం చేస్తున్నాడంటే దేవుడు అటువైపు కాదు ఇటువైపు త్రిప్పమంటున్నాడు అనమాట. ఆ ఇంగ్లీష్లో నేను చూస్తుంటే ఒక్కో వచనం చూస్తుంటే చాలా చక్కగా రాస్తుంటాడు. ఆ మొదటి వచనం కాగానే చూస్తున్నాను అనుకోండి, ఫస్ట్ది ఎలా ఉంటుంటుందంటే టీచ్ మీ అని ఉంటుంది, చూసారు అక్కడ, నేర్పుము అని ఉంటుంది. చాలా ఉంటుంది చూడు. 33వ వచనం సెకండ్ లైన్లో ఉంటుంది, నాకు నేర్పుము, టీచ్ మీ అని ఉంటుంది. అలాగే 34వ వచనంకి వచ్చి చూస్తుంటే గివ్ మీ అని ఉంటుంది, చూసారు అక్కడ, బుద్ధి దయచేయము అంటే ఏంటంటే గివ్ మీ, టీచ్ మీ, గివ్ మీ. అలాగే 35వ వచనం కానీ చూస్తుంటే మేక్ మీ అని ఉంటుంది. 35వ వచనం కానీ చూస్తుంటే ఏముంటుంది, నన్ను అలాగా తయారు చేయి, ఆనందించుచున్నాను అంటే దాని యందు నన్ను నడువ చేయమంటే మేక్ మీ అని ఉంటుంది. 36వ వచనం చూస్తుంటే టర్న్ మీ అని ఉంటుంది. టర్న్ మీ, త్రిప్పమంటాం అని ఉంటుంది అనమాట. అంతే కదా, నా హృదయాన్ని త్రిప్పమ, టర్నింగ్స్ తీసుకోవాలి. చాలామంది యూ టర్న్ అవ్వరు, అంతే కదా, అలా వస్తానే ఉంటారు, మార్పు చెందని హృదయాలుగా ఉండిపోతుంటాయి. ఈరోజు మనం ఆరాధన చేసే ముందు ఇంకా లోకానుసారంగా ఉండి ఆరాధన చేస్తున్నామా లేదా ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నామా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఏంటి, హృదయం అంతా కూడా ఇక్కడే ఉంటాం, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్లా ఉంటుంటాం. అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే ఆదివారం నాడు అంతా ఇక్కడే ఉంటాం. దేవుడి యొక్క టర్నింగ్ అంతా మన ఆయన్ని ముందు పెట్టుకుని మనం ఆరాధన చేసేస్తాం. మండే టు సాటర్డే అయ్యేటప్పటికి ఏమైపోద్ది, మన టర్నింగ్ అంతా దేవుని వైపు ఉండదు, లోకం వైపు ఉంటుంది. అది చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో భక్తుడు ఏం చెప్తా ఉన్నాడంటే, దావీదు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, నా హృదయాన్ని నీ వైపుకు త్రిప్పమంటా ఉంటుంటారు అనమాట. త్రిప్పాలి, మన హృదయాన్ని త్రిప్పుకోవాలి. 37వ వచనం చూస్తుంటే సేమ్ 36, 37 చూసుకున్నప్పుడు కూడా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికము. వ్యర్థమైన వాటిని, ఎస్పెషల్లీ యూత్, యంగ్స్టర్స్ చూస్తుంటే వ్యర్థమైన బోల్డ్ అని చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటి అది వ్యర్థమైనది ఏంటి, ప్రజెంట్ టైం అంతా ఎక్కువ పర్సెంట్ వేస్ట్ అయ్యేది ఏంటి తెలుసా, మొబైల్ ఫోన్ వ్యర్థమైన వచ్చేస్తుంటే ఒక్కసారి అందులోకి వెళ్ళామనుకోండి ఊబి లాంటిది అది కదా. బయటికి రావడం అనేది చాలా కష్టం, అలా అయిపోతుంది. ఈరోజు సెలవు అనుకోండి, ఇంకంతే
అయిపోయినట్టే ఇంకా. సో ఇదంతా మూల కారణం ఎవరు అంటే నాకు ఒకడి మీద కోపం అనమాట. ఎప్పుడైతే అన్లిమిటెడ్ పెట్టారో, అన్లిమిటెడ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఆటోమేటిక్గా ఏమైపోతారు, అందరూ కూడా ఇటు వచ్చేస్తుంటారు, అందరూ కూడా ఇటు సైడ్ తిరిగిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ప్రపంచంలో డాటా సర్వర్స్ మెయింటైన్ చేయడానికి పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఫోటో, దానికి ఒక కింద వీడియో, దాని మీద లైక్లు ఇవ్వకపోతే వాళ్ళ మీద కోపం, ఆ వీడియో చూడకపోతే వాళ్ళ మీద కోపం, దానికి లైక్లు కొట్టాలి, కామెంట్స్ ఉండాలి, కామెంటరీ నడవాలి, అంతే పనికిరాని అనమాట. ఇలా జరిగింది అంటే అలా జరగదు అది, కానీ లైక్ల కోసం అనమాట. ఆ వీడియోకి ఏమైపోద్ది, రేటింగ్స్ వస్తుంటాయి, డబ్బులు వస్తుంటాయి, బిజినెస్ అయిపోయింది. ఇదంతా కూడా లోపం. సో మనకి పరిశుద్ధులుగా ఏమైపోతుంది, మన పిల్లలు కూడా చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా, ఈ లోకం వేసిన బాణాల్లో చిక్కుకుపోతున్నారు. ఓకేనా, ఈ లోకం వేసిన బాణాల్లో చెడు కార్యాలు అంటుంటాం కదా, ఏం ఉండదు, సడన్గా చదువుకుంటుంటారు, మధ్యలో ఒక వీడియో వస్తుంది, ఒక పాపప్, దాన్ని క్లిక్ చేస్తారు, ఈ చదువు అంతా కూడా ఏమైపోద్ది, ఎక్కడ ఉండిపోద్ది, మన యొక్క ముఖాలన్నీ కూడా ఏమైపోయాయి, అటు వెళ్ళిపోయాయి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని యొక్క కట్టడలు మన పిల్లలకు కానీ మనం కానీ చక్కగా నేర్చుకుంటే ఏమైపోతుంది, అయ్యో నేను చూడకూడదు కదా, నేను చదువుకుంటున్నాను, ఈ టైంలో ఆ వీడియో ఎందుకు వచ్చింది, నేను అలా వెళ్ళకూడదు అన్నది వెంటనే ఎవరు గుర్తుకొస్తుంది అంటే, ఇలాంటి హృదయం కలిగినోడికి వస్తాడు. అందుకనే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే భక్తుల ద్వారా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. దేవుడికి ఇస్తున్నాడు, మన వల్ల కాదు ఇది. ఓకేనా, ఇది మన వల్ల కాదు. ఇప్పుడు ఇవే నాకు కూడా ఏమంటాయంటే కొన్ని హడల్స్ వస్తుంటాయి, ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు కూడా ఏమైపోద్దంటే, మానవులు కదా మనమంతా కూడా, ఏదో ట్రాక్లో ఏమైపోతామంటే అలా ఉండిపోతుంటాం ఒకసారి. అందుకనే దీనికి బలం ఎవరో, దీని అంతా కూడా టర్న్ చేసేవాళ్ళు దేవుడు. అందుకనే నా కన్నులు త్రిప్పివేయమని ఎవరికి అప్పచెప్తున్నాడు, దేవుడికి కూడా అప్పచెప్తున్నాడు అన్నమాట. దేవుడికే అప్పచెప్తున్నాడు, మళ్ళీ అయితే కాదు. ప్రతి మనిషి కూడా బలహీనుడే, వాడికి ఉండవలసిన దాంట్లో పడిపోతుంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే దినదినము దేవుని యొక్క ట్యూనింగ్లోనికి రావాలి. ఇది పనిచేస్తుంది అనుకుంటే కుదరదు, ఇది పనిచేస్తుంది అంటే కుదరదు. అందుకని మార్నింగ్ వచ్చినంటే దీన్ని ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, సరిగ్గా పలుకుతుందా లేదా అపస్వరం ఏమైనా వస్తుందంటది, అంతే కదా. క్రికెటర్స్ కూడా అంటే నాకు వచ్చు, నేను వెళ్ళాను దిగానంటే సెంచరీ చేసేస్తానని ఏ క్రికెటర్ అనుకోడు. ముందు రోజు ఏం చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టీస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే, నీ మనసు ఎక్కడుందో దాన్ని అలా త్రిప్పి ఇలా తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. ఈరోజు మేము అందరూ ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, అసలు ఎక్కడో ఉండవలసిన వాడు, వివిధ రకాలైన ఫంక్షన్స్, వివిధ రకాలైన సింగర్స్ ఎన్నో నడుస్తుంటాయి, టీవీ ఆన్ చేసామంటే అటువైపు ఉండవలసిన మనసుని దేవుడు త్రిప్పి ఇక్కడ తీసుకొచ్చాడు అంటే బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మనం ఇక్కడ ఆరాధించాలి, ఆయన చూసి ఆనందపడాలి, ఈ రెండు జరగాలి. కాబట్టి ఎక్కడో ఉండే హృదయాల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ కొద్ది గుంపు ఉంచాడు అంటే వీఆర్ గ్రేట్. గాడ్స్ గ్రేస్ తోటి మనం అందరం కూడా ప్రొటెక్ట్ చేయబడం. ఇలాగే కొన్ని సంఘాలు కూడా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి. అక్కడ కూడా కొంతమంది వెళ్ళి ఈ సార్వత్రి సంఘంలో కొంతమంది పరిశుద్ధులు ఉండగలిగి ఆరాధన చేసి ఈ ప్రపంచం ఇంత చక్కగా వెళ్తుంది అంటే బికాజ్ ఆఫ్ నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు దేవుని స్తుతించడం బట్టే జరుగుతుంది. అదర్వైజ్ మన హృదయాలు ఎక్కడో ఉంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎలా అయిపోద్ది అంటే వ్యర్థంగా మారిపోద్ది. సొలొమోను కూడా చెప్తుంటాడు కదా, వ్యర్థమైన మాటల్లో నేను ఉండకుండా, వ్యర్థమైన మాటల్లో ఉండిపోయాడు, బిజీ అయిపోయాడు అనుకోండి, అసలు బలవంతుడిగా ఎవరు మారతారు అని అంటుంటాడు. సామెతల ప్రసంగిలో మాట్లాడుతూ ఉంటుంటాడు. సో కొంతమంది వ్యర్థలుగా ఉండకుండా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాని వైపు మొఖాలు తిప్పుకుని ఉండగలుగుతున్నామంటే లోకం కూడా చక్కగా ఉండగలుగుతుంది. అదర్వైజ్ ఈ లోకం అంతా కూడా నాశనం అయిపోవలసింది. సో ఈ విషయంలో మనం మెలకుగా ఉండాలి. సో మనం పెద్ద పెద్ద కార్యాలు జరిగించే అవసరం లేదు, మన హృదయాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే దేవునికి ఇచ్చే గొప్ప ఆరాధన. సో తర్వాత చూస్తుంటే 38వ వచనంలో కానీ చూస్తుంటే, ఈవిచ్చిన వాక్యం మనుషుల్లో భయం పుట్టించుచున్నది. భయం పుట్టుతుందా లేదా? సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా ఒక కార్యం చేయాలంటే కొంతమంది లైట్లో చేస్తుంటారు, కొంతమంది ఎక్కడ చేస్తారు తెలుసా, చీకట్లో చేస్తుంటారు. ఎందుకు? దేవుడు భయం ఉంది కాబట్టి, అంతే కదా. కొన్ని చూడాలంటే సైలెంట్గా వెళ్ళిపోతారు, లోన్లీగా ఉంటుంటారు. కొన్ని కార్యాలు జరిగించాలంటే చీకట్లోకి ఒంటరిగా ఉండి వెళ్ళిపోయి చేస్తుంటారు. ఎందుకు అంటే ఇది తప్పు అన్న విషయం ఎవరికి తెలుస్తూ ఉంటుంది, కొంతమంది తెలీదు. ఏది రైటో ఏది రాంగో కొంతమంది వ్యక్తులకి తెలియదు. ఎవరికి తెలియదు అంటే దేవుని యొక్క కట్టడలో లేని వరకు తెలియదు అనమాట, అంతే కదా. చాలామందికి ఏంటంటే, అందుకే లోకం ఎలా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, బట్ దేవుని వాక్యం ఎలా ఉంటుంది అంటే ఇరుగ్గా ఉంటుంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇరుకులో ఎవరైతే వెళ్తూ ఉన్నారో, ఇరుకు అన్న పదం చాలా పెద్ద మీనింగ్, అంతేమైంది కదా. మనం చక్కగా వెళ్తున్నాం అనుకోండి, నీతి మంత్రిగా ఉన్నాం అనుకోండి, పక్కన వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారు, చేసేలా ప్రార్థన అంటారు. మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పు ఎక్కడుందో వెతుకుతూ ఉంటుంటారు. ఎందుకు వెతుకుతారు అంటే, నువ్వు నీతికి వెళ్ళాలి, మంచి ప్రాసెస్ జరుగుతుందని అర్థం. నీ మీద ఎక్కువ అటాక్స్ ఉన్నాయి అంటే
నువ్వు నీతిమంతుడిగా బతుకుతున్నావని అర్థం. నీ మీద ఏ అటాక్స్ లేవనుకోండి, నేను అసలు ఎవరు పట్టించుకుంటలేదనుకోండి, నువ్వు అంటే లోకంలో నువ్వు ఒక భాగం అనమాట, అంతే కదా. ప్రతి ఒక్కరు మంచిగా ఉన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంటుంది. అది చెప్తా ఉన్నాను అనమాట అక్కడ. నువ్వు వాక్యం అనే భయం కానీ ఎప్పుడైతే పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఉంటే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే స్థిరపరచబడిన జీవితాలుగా ఉంటాయి. అదర్వైజ్ అస్థిరులుగా మారిపోతుంటాం, అంతే కదా. ఏ ఎండకి ఆ గొడుగు పెడుతుంటారు కొంతమంది, ఎవరు అంటే అస్థిరులు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు, మంచిగా మాట్లాడుతుంటారు, వాళ్ళు వెళ్ళిపోగానే వీడు ఎదవ అంటుంటారు కదా. వాళ్ళ గురించి మరి ప్రోపగండం చేస్తుంటారు, బ్యాక్ వాళ్ళలో ఉన్న వీక్నెస్ అన్నీ ఇంకొకరికి చెప్తుంటారు. వాళ్ళు రాగానే ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటారు, వాళ్ళు రాగానే ప్రైజ్ లాడ్ సిస్టర్ అని అంటారు, వాళ్ళు వెళ్ళిపోగానే మొత్తం స్టోరీ అంతా ఇంకొకరికి చెప్తుంటారు. ఏంటంటే అస్థిరులు. అస్థిరులు అంటే ఏంటంటే టెంట్లు వేసేస్తుంటారు అన్నమాట, అక్కడికే అలా అబాలిష్ చేసేస్తుంటారు, అలాగా షైనింగ్ చేసేస్తుంటారు, గొప్పగా మ్యాచ్ చేస్తుంటారు. మనం ఎప్పుడు కూడా అస్థిరులుగా ఉండకూడదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే స్థిరమైన వారంగా ఉండాలి. ఎవరికి స్థిరమైన జీవితం వస్తుందంటే వాక్యం చేత ఎవరైతే భయం పొందుతారో, ఎవరైతే దేవుని తోటి లింక్ అయి ఉంటారో వాళ్ళకి అనుక్షణం కూడా ఎలా ఉంటుందంటే స్థిరులుగా మారడానికి ఉంటారు. అంతేగాని టెంపరీ జీవితం కాదు మనది. దేవుడు చాలా విలువైన జీవితాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా. ఈ విలువైన జీవితాన్ని విలువైన దానిగా మనం కాపాడుకోవాలి. ఈ విలువైన జీవితాన్ని విలువైన దానిగా కాపాడుకునేలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ప్రతి దినం కూడా ఒక యుద్ధమే. క్రైస్తవుడికి ప్రతి దినం కూడా ఒక యుద్ధమే. స్థిరులుగా మనం ఉండలేం. ఇది నాకు బాగుంది, ఈ జోన్ బాగుంది, ఈ ఉద్యోగం బాగుంది, ఈ ఊరు బాగుంది అనుకోవడానికి కుదరదు. దేవుడు ఏం చేస్తాడంటే కదుపుతూ ఉంటుంటాడు ప్రతి దాన్ని కూడా. అంతే ఎందుకు కలుపుతూ ఉంటాడంటే దేవుని యొక్క విశ్వాసత, దేవుని యొక్క బలాన్ని ఇంకా మనం బాగా చూడాలనేసి దేవుడు ఏం చేస్తుంటాడంటే మనల్ని ప్రదేశాలు మారుస్తుంటాడు, అసైన్మెంట్స్ పెంచుతూ ఉంటుంటాడు, కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు, అంతే కదా. మనం దావీదు యొక్క జీవితంలో మొదటి సమయంలో 18 అధ్యాయం చూసనుకోండి, దావీదు ఎంత పెర్ఫెక్ట్ బాయ్. ఒక రకంగా చెప్పాలంటే చాలా పెర్ఫెక్ట్గా వెళ్తూ ఉంటాడు. ఒక్కసారి అది చూద్దాం, ఎందుకన్నా ఒకసారి మంచిది. 18 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు కానీ చూస్తుంటే కొంచెం ఫాస్ట్గా చూసి ఒక మంచి లెసన్ నేర్చుకుంటుంటాం అక్కడ. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, దావీదు ఎక్కడో ఉండవలసిన వాడు, అసలు గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదు ఎక్కడికి వచ్చాడు, ఒక కార్యం జరగడం వల్ల ఎక్కడికి వచ్చాడంటే సౌలు దగ్గరికి వచ్చాడు కదా. దావీదు మాట్లాడుతూ ఉంటుంటే యోనాతాను యొక్క హృదయం కలిసిపోయిందంట కదా. ఎందుకు కలిసిపోయింది అంటే వాక్యం చేత స్థిరపరచబడ్డాడు కదా. అదే చెప్పొచ్చు, కన్స్ట్రక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దావీదు వాక్యం అనే మన్నా చేత ఏమైపోయాడంటే డిజైన్ చేయబడ్డాడు. అందుకనే యోనాతాన్ ఎవరో అసలు దావీదికి ఎవరో తెలుసు. అసలు యోనాతానికి దావీదికి సంబంధమే లేదు, దావీదికి సౌలుకి కూడా సంబంధం లేదు. బట్ దేవుడు ఏం చేసాడంటే ఒక కార్యం ద్వారా దావీదు ఎలాంటి వాడో సౌలుకి కళ్ళు తెరిపించాడు. అట్ ద సేమ్ టైం దావీదు ఎంత మంచివాడో యోనాతాను యొక్క హృదయాన్ని కూడా కలిసిపోయేలా చేసిన దేవుడు అనమాట. అక్కడ మనం చూస్తుంటే హృదయాలు కలిపి దేవుడు ఎప్పుడు కలుస్తుంది అంటే మన వాక్యంలో స్థిరపరచబడితే మనం ఏం మాట్లాడినా వేరే వాళ్ళు మన మాటలు వింటారు. అదర్వైజ్ మనం ముళ్ళు వేసే వాళ్ళగా ఉన్నాం అనుకోండి, ఎవరు కూడా మన మాటలు వినరు అనమాట. హృదయాలు కలవాలి. ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏదో ఉంది, ఏదో ఉంది, ఈయన ఎరగాలి, ఈయన మాట నమ్మాలి, అక్కడ మంచి వాక్యం అందించబడుతుంది. ఎందుకు అంటే దైవానుసారంగా నడుస్తున్న సంఘం అనేది ఒక రికగ్నిషన్ రావాలి. పలానా వ్యక్తి ఉంటే ఆయన వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు ఆయన ద్వారా. ఎందుకు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, ఇది తప్పు లేదంటే ఇది రైటు, ఇవన్నీ చెప్పగలిగిన వ్యక్తి అని మనకు నమ్మకం ఎప్పుడు పుట్టిస్తుందంటే వాక్యం చేత స్థిరపరచబడితే ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ ఆ సంఘానికి కానీ విలువ ఉంటుంది. అదర్వైజ్ విలువ ఉండదన్నమాట. దావీదు రాగానే యోనాతాను యొక్క హృదయం కలిసిపోయిందంటే దావీదు ఎంత బాగా తన యొక్క ఆ శైలిని, లేదు అంటే తన బాడీ లాంగ్వేజ్ అక్కడ చూపించాడో మనం అక్కడ చూస్తుంటాం. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు, బట్ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నాడంటే యోనాతాను. దినాన్ని మనం మాట్లాడే వాళ్ళు పక్కన వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు వెళ్ళిపోతాడా, అమ్మ వీడు వచ్చాడురా బాబు అనుకుంటారు కొంతమంది. సంఘంలో వచ్చిన వాళ్ళు స్థిరపరచబడాలి అంటే మన మాటలే స్థిరపరిచేలా చేస్తుంటాయి. అదర్వైజ్ మన సరిగ్గా లేదనుకోండి ఇక్కడ మినిస్ట్రీ, ఆటోమేటిక్గా ఏమైపోతారు, వేరే సంఘాన్ని చూసుకుంటారు. చాలామంది గృహాల్లో కూడా అదే చూస్తుంటారు కదా. తల్లిదండ్రులు సరిగ్గా కానీ ఆ యొక్క గృహాన్ని నడిపించట్లేదు అనుకోండి, పేరెంటింగ్ చేయట్లేదు అనుకోండి, పిల్లలు ఎప్పుడు కదా బయటికి వెళ్ళి ఆడుకుంటారు. కొంతమంది వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోతుంటారు. ఎందుకంటే అమ్మ బాబా అక్కడికి వెళ్ళామనుకో మా తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర దెబ్బలాడుకుంటారు, లేదా ఏదేదో మాట్లాడుకుంటుంటారు, అక్కడ ఉండలేము అనేసి పిల్లలు వెళ్ళిపోవడానికి చూస్తుంటారు. మన సంఘంలోకి వచ్చి కొంతమంది స్థిరపరచబడాలి అంటే మనం చూపించే చూపు, లేదు అంటే మన యొక్క బాడీ లాంగ్వేజే వేరే వాళ్ళకి ఇన్విటేషన్.
ఓకేనా. సో చాలామంది రిజెక్ట్ అవుతారు అంటే ఏంటంటే మనం దేవునితో సరిగ్గా ట్యూనింగ్ లేక, మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు సరిగ్గా లేదనుకోండి, వేరే వాళ్ళు అస్థిరులుగా మారిపోతారు. అది కుటుంబాలు అవనియండి, వ్యక్తిత్వం అవ్వండి, సంఘాలు. చాలా సంఘాలు కొలాప్స్ అయిపోవడానికి కారణం అస్థిరులుగా ఉండి మాట్లాడడమే, అస్థిరులుగా ఉండడం. దావీదు యొక్క హృదయం యోనాతానులో కలిసిపోవడం ఏంటి అంటే, దావీదు ఎంత స్టైల్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే 5వ వచనంలో ఉంటుంది చూడండి, అక్కడ నేను చదువుతాను. దావీదు సౌలు తనను పంపిన చోటకి ఎల్లనూ పోయి అంటే ఏంటి, గో అంటే వెళ్ళిపోతున్నాడు, స్టాప్ అంటే అయిపోతున్నాడు. అంటే ఏంటి, ఎంత సబ్మిసివ్ ఆ లైఫ్ ఉందో చూడండి. అంటే ఒబీడియన్స్ చూస్తున్నాం. సుబుద్ధి కలిగి ఉంటాడు. తర్వాత చూస్తుంటే సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చేది. సుబుద్ధి కలిగి అంటే ఏంటంటే బుద్ధి బాగుంది. ఇందాక ఏం మాట్లాడాం మనం, దుర్బుద్ధి. చూసారా ఎంత బాగుందో. సుబుద్ధి ఉందనుకోండి మన చుట్టూ టీం ఉంటుంది. దుర్బుద్ధి ఉందనుకోండి ఎవడో మనం లెక్క చేయడం, ఒంటరి వాళ్ళు అయిపోతుంటారు. కొంతమంది ఒంటరి వాళ్ళు అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా, వాళ్ళు వచ్చారంటే మొత్తం అంతా ఏం చేస్తారు, మొత్తం అంతా నాశనం చేసి పడేస్తుంటారు. ఇక్కడ దావీదు రాగానే సౌలు కుటుంబం స్ట్రాంగ్ అయిపోయింది కదా. దావీదు రాగానే సౌలు కుటుంబం స్ట్రాంగ్ అయిపోయింది. యోనాతాను ఇన్వైట్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక అదర్ పర్సన్ వచ్చాడు, రాజులా తయారైపోయే వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది ఏమైపోతుంది తెలుసా, అయ్యో వాళ్ళు వస్తుంటే మన యొక్క పొజిషన్ ఏమైపోద్దో అని భయపడిపోతారు కొంతమంది కదా. వాళ్ళు వచ్చారనుకోండి మన ప్లేస్ ఎక్కడ లాగేసుకుంటారో, లేదంటే వాళ్ళు పాడారనుకోండి మన ప్లేస్ ఎక్కడ పోవద్దు అని అస్థిరులుగా ఉండకూడదు. దేవుణ్ణి ఎరిగిన పిల్లలు ఎప్పుడు కూడా భయం పొందకూడదు. మన బుద్ధి ఎప్పుడు కూడా సుబుద్ధి కలిగి ఉండాలి. దేవుడు అన్న కూడా చెప్పారు దేవకుమారం లాస్ట్ వీక్, మనం ఎంత చక్కగా దేవుని ప్రజలను ప్రేమిస్తామో దేవుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. అంతేగాని వాళ్ళ శత్రులుగా మారిపోయి మనం కూడా మన శత్రుత్వం చూపించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, మన మీద చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా అలా ఉండదు. తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దుర్బుద్ధి వద్దొద్దు, సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగిన భార్యలా ఉండాలంట. సంఘం కూడా సుబుద్ధి కలిగిన సంఘంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పెళ్లి చేసుకుంటాడు. మనతో ఆయన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. రిలేషన్షిప్ కొన్ని సంఘాలకు బ్రేక్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా, దుర్బుద్ధి. దుర్బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంటుంది, సాతాను తీసుకొచ్చి పెడతాడు. అందరిలో కాదు, ఎవరో ఒకరి ద్వారా తీసుకొచ్చి మొత్తం అంతా వైరస్ లాగా, కరోనా లాగా అంటించి పడేస్తుంటారు. మరి జాగ్రత్తగా ఉండాలి, స్కాన్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఇక్కడ యోనాతాను దావీదును ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, సుబుద్ధి. సుబుద్ధి, వినయం. సౌలు చెప్పిన చోటకల్లా దూకే అంటే దూకేసేవాడంట, ఆగిపోంటే ఆగిపోయాడు. అంత మీనింగ్ఫుల్ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే హృదయం, దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించను. దేవుడు కూడా మన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు కదా. సో ఇక్కడ ఈ యొక్క కాన్సెప్ట్లో కానీ చూస్తున్న, ఈ కాంటెక్స్ట్లో చూసుకున్నా కూడా ఏంటంటే దావీదు లాంటి జీవితమే మనదే. కడసారి వాళ్ళం, ఎవరికి కూడా మనం కనిపించలేదు కదా. ఒకప్పుడు మన జీవితాలు చూస్తుంటే విసిరి వేయబడిన వాళ్ళు, చివరి వాళ్ళు, వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు దేవుడిని ఎరగనోళ్ళే అన్న టైప్ మన బ్యాచ్ అంతా కూడా. బట్ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రేమిస్తూ ఉన్నాడు. యోనాతాన్లాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. మనం కూడా ఆయన ప్రేమ చేత మిళితం అవ్వాలి అంటే, దేవుని చేత కట్టబడాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలి అంటే సుబుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ సుబుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, మరి 119 దావీదు కీర్తన 33 నుంచి 40 వరకు చదువుతుంటే, నీ వాక్యం బట్టి నీ ఆజ్ఞలను కట్టడలుగా మనం మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, సుబుద్ధి ఇస్తాడు. అదర్వైజ్ దుర్బుద్ధి వస్తుంది. వాళ్ళు ఏమైపోతుంటారంటే వ్యర్థమైన వాటిని చూసి హృదయాన్ని అక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ అక్కడ ఉన్న హృదయం ఇక్కడ రావాలి అంటే దేవుడే త్రిప్పాలి. మన దేవుడు త్రిప్పాడు, అందుకే రక్షణ అనమాట. దేవుడు త్రిప్పాడు కాబట్టి మనకు రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి ఈ మందిరంలో కూర్చోబెట్టి ధైర్యంగా ఆరాధించగలుగుతున్నామంటే మన బుద్ధి సుబుద్ధిగా మారింది. ఆ తర్వాత ఇంకొక మాట బాగా నచ్చుతూ ఉంటుంది. అక్కడ తర్వాత చూద్దాం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీక సౌలు అతన్ని చేర్చుకునేను. చూసారా, పొజిషన్స్ మారుస్తూ ఉంటాడు దేవుడు. సుబుద్ధి ఉన్నవాడికి ఎప్పుడు కూడా పొజిషన్ మారుతూ ఉంటుంది కదా. ఎప్పుడో మన జయప్రసాద్ అని కూడా చెప్తుంటాడు, 9th క్లాస్ వరకు మా అబ్బాయి అసలు చదవలేదంటాడు, ఎక్కడో ఉండేవాడు అంట. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడున్నాడు, ఫస్ట్ పొజిషన్కి వచ్చారు. అన్న కూడా చెప్తుంటాడు మైకిల్ గురించి. కానీ చాలామంది సాక్ష్యాలు చెప్తుంటాం, ఎక్కడో ఉండవలసిన వాళ్ళు. బుద్ధి ఏం చేసింది తెలుసా, పొజిషన్స్ మారుస్తుంటుంది. లాస్ట్ బెంచ్లో ఉన్నవాడు అసలు ఆడి మీద విలువే లేని వాళ్ళు సుబుద్ధి కలిగి ఉండి సార్స్ మాట ఎప్పుడైతే వింటాం, సంఘంలో యాజకులు చెప్పే మాట విని మన బుద్ధి మార్చుకుని కూర్చోగలుగుతామో, స్థిరులుగా ఉంటామో, వాళ్ళు ఏమైపోతారు సార్, ఒకనొక దినాన్ని సంఘానికి మూల స్తంభాలుగా మారుతారు. అదర్వైజ్ అస్థిరులుగా మారిపోతారు. వాళ్ళ జీవితాలు ఫలింపవు అనమాట. ఫలించే కుటుంబంగా ఉండాలి తప్ప ఫలం లేని కుటుంబాలుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఉండాలి అంటే దేవుని యొక్క
వాక్యం అనే దాంతో దినదినం కూడా మనం ఏమైపోవాలంటే ప్రాసెస్ చేయబడుతూ ఉండాలి. అందుకని ఇక్కడ సౌలును అక్కడ దావీదును ప్రేమించడానికి కారణం లేదు అంటే ఇంటికి వెళ్ళనివ్వట్లేదు. అసలు దావీదు వెళ్ళిపోవాల్సింది మళ్ళీ ఎక్కడికి, గొర్రెలు కాసుకోవాల్సిన పొజిషన్కి వెళ్ళిపోవాలి. సౌలు ఏమంటున్నాడు తెలుసా, అక్కడ కాదు, నువ్వు కూడా మా ఇంట్లో ఉండాలి. రాజుగారికి ఇంట్లో ఉండడం అంటే అంత గ్రేట్ తెలుసా. మనల్ని ఇండైరెక్ట్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ మనల్ని పిలిచి మాతో పాటు కూర్చుని డిన్నర్ చేయి అన్నట్టు అనమాట. ఇండైరెక్ట్గా ఏంటంటే మనకు ఆధిక్యత లేదు. దేవుడి దినాన్ని ఇక్కడ కూర్చుని ఆధిక్యత ఇచ్చాడు. చూసారా, దేవునితో పాటు మనం కూర్చుని ఆరాధన చేయగలుగుతున్నామంటే మన పొజిషన్స్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మారుస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? బుద్ధి మార్చుకుంటే. ఈ బుద్ధి లేకే చాలామంది ఏమైపోతున్నారంటే దేవుడి నుంచి దూరస్తులుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత చూస్తుంటే దావీదు తనకు ప్రాణ స్నేహితులుగా భావించుకుని అతన్ని ప్రేమించు. 3వ వచనం, 1 సమూయేలు 18వ అధ్యాయం 3వ వచనం. 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను నేను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని, ప్రాణ స్నేహితుడు అంటే ఎప్పుడు తెలుసా, అప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగితే ఇప్పుడు ఏమనుకున్నాడు, ఒకేసారి ప్రాణ స్నేహితుడని భావించుకుని. చూసారా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఎప్పుడో దేవుడు తెలిసినట్టుగా మారిపోతారు కొంతమంది కదా, అప్పుడే వస్తారు, రక్షణ పడతారు. బట్ చాలా మంచి మాటలు చెప్తుంటారు. ఎందుకు తెలుసా, దేవుడితో ఎప్పుడైతే మిళితమైన స్వభావం కలిగి ఉంటారో, దేవుడిని ఎప్పుడు పూర్ణ హృదయంతో యాక్సెప్ట్ చేస్తారు, సగం కాదు. దేవుడిని ఎప్పుడైతే స్వచ్ఛంగా చూడగలుగుతాం, క్లియర్ కట్గా దేవుడిని ఎప్పుడైతే చూస్తామో, దేవుడు మనకి ఏమైపోతాడు తెలుసా, ప్రాణ స్నేహితుడిగా మారిపోతాం. మన యొక్క పొజిషన్, మన బ్యాక్గ్రౌండ్ని చూడ్డు, నీ నాలెడ్జ్ని చూడ్డు, నీ క్లెవర్నెస్ని చూడ్డు. దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా, సుబుద్ధి, ఒబీడియన్స్ కావాలి. దేవుడికి ఎప్పుడైతే ఒబీడియన్స్ చూపిస్తావో, దేవుడు ఏం చేసేది తెలుసా, ప్రియులుగా దారాన్ని ఇచ్చేస్తుంటాడు. ఆశీర్వాదం ధారాళంగా ఇచ్చేవాడు. ధారాళంగా ఇవ్వడం అంటే తెలుసా, ప్రియులు. ఆ చివరిగా నువ్వు పట్టుకుని ఇలా వదిలేసావు అనుకోండి, అది అలా రోల్ అవుతూనే ఉంటుంటుంది కదా, దాని యొక్క ఎండ్ ఎక్కడో ఉంటుంది. దేవుడు కూడా అలాంటి ఆశీర్వాదాలు, విస్తారమైన ఆశీర్వాదాలని కుమ్మరించాలి అంటే సుబుద్ధి అన్నది ఒబీడియన్స్లో కలిసి ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే ప్రాణ స్నేహితుగా భావించుకుని అతను ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకునే దేవుడు మనకి. సో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారా. ఫస్ట్ పొజిషన్ మారిపోయింది, ఫ్రెండ్గా మారిపోయాడు, లవ్ చేస్తామన్నాడు, ఇప్పుడు నిబంధన చేసుకున్నాడు. చూసారా, స్టెప్స్ అన్నీ కూడా మారిపోయాయి. దేవుడు కూడా ఫస్ట్ మనం ఎంత అన్యజనులు, ఆ తర్వాత రక్షించుకున్నాడు, తర్వాత శిష్యులుగా మారుతున్నాడు, తర్వాత లీడర్స్గా మారుస్తుంటాడు. నువ్వు లీడర్గా మారాలి, అంతేగాని మధ్యలో శిష్యుడిగా లేదు అంటే దేవుడు నేను కూడా రక్షింపడ్డాను అని చెప్పేసి అక్కడితో వెళ్ళిపోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, లీడర్గా చూడాలనుకుంటున్నాడు. ఎప్పుడు కూడా ఆయన్ని జనాన్ని ప్రజలుగా చూడాలనుకుంటున్నాడు. అంతేగాని నేను కూడా జనాల్లో ఒకళ్ళ ఎప్పుడు కూడా. ఇవన్నిటికీ మూల కారణం ఏంటి తెలుసా, దేవునితో మనం నిబంధన చేసుకోవడం అంటే ఆయన కట్టలను ఆచరించడం, నేర్చుకోవటం, దాన్ని ప్రాక్టీస్ చేయడం. ఆ ప్రాక్టీస్ అన్నది ఎప్పుడు ఎలా వస్తుందంటే, వాక్యం చేత ఎప్పుడైతే మనం ట్యూనింగ్ అవుతామో, లోకాన్ని ఎప్పుడైతే లోకం వైపు కాకుండా దేవుని వైపు ఎప్పుడైతే మన హృదయాన్ని త్రిప్పుకుంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని కూడా ఇక్కడ యోనాతాను ప్రేమించినట్టుగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తుంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు. పరిస్థితులు బాగోవు. ఒక్కొక్కసారి దావీదు పరిస్థితి అస్సలు బాగలేదు, ఎక్కడో విలువ లేనాడు. బట్ విలువైన రాజ కుటుంబంలోనికి ఎంటర్ అవ్వడానికి దారి చూపించిన దేవుడు ఈ దినాన్ని మనకు కూడా దారి చూపిస్తాడు. చాలామంది ఏమైపోతాయి, ఇంకా ఫినాన్షియల్గా వీక్, మనకి ఏ దారులు అన్నీ మూసుకుపోతుంటాయి ఒక్కొక్కసారి కదా. ఇప్పుడు మన మందిరం కట్టాలని కొన్ని దారులు లేవు, బట్ ప్రేయర్ చేస్తున్నాం. ప్రేయర్ అన్నది ఒక కృప. ఆ ప్రేయర్ చేసే అసలు ఆ కృపే లేదనుకోండి, మనకు ఎందుకు వచ్చిందిలే, ఎప్పుడో డబ్బులు వచ్చినప్పుడు కడదారులే, అలాంటి మనస్తత్వాలు వచ్చేస్తుంటాయి, అంతే కదా. మన యొక్క ఫ్యామిలీ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఎప్పుడు వస్తుందంటే, దేవుళ్ళు మన స్థిరులుగా ఉండి ఆయన కట్టడలు పాటిస్తూ ఉంటుంటే, యోనాతాను దావీదుని ప్రేమించినట్టు ఇది నన్ను దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమించేటప్పుడు కొన్ని వస్తుంటాయి, అసెట్స్ వస్తుంటాయి. ఏమొచ్చి అక్కడ చూద్దాం, చూడండి. అక్కడ 4వ వచనంలో, మరియు యోనాతాను తన దుప్పటిని ఇచ్చేశాడు. ఫస్ట్ ఏమిచ్చాడు, బెడ్షీట్ ఇచ్చాడు, తన కత్తినిచ్చాడు, అంటే ఏంటి, నైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత చూస్తూ ఉంటే విల్లుని ఇచ్చేసాడు, బాణం. ఆ తర్వాత చూసుకుంటే తన నడికట్టుని ఇచ్చేసాడంట. చూసారా, 4 ఇంపార్టెంట్ ఇచ్చాడు. దేవుడు కూడా చాలా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు నీకు. ఎప్పుడు ఇస్తున్నాడు, మన బుద్ధి బాగుంటే ఇస్తాడు. కొన్ని ఇవ్వట్లేదు అంటే ఏంటంటే మన బుద్ధి బాగాలేనట్టే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుడి వాక్యం. అంటే ఏంటి, దేవుడు ప్రేమిస్తున్నాము అంటే దానికి సింబల్స్ ఉంటాయి, దాని యొక్క రిజల్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే గిఫ్ట్ అన్నది ఉంటుంటుంది. ఇక్కడ యోనాతాను దావీదును ప్రేమించడంతో కాకుండా తనతో పాటు తన యొక్క
దుప్పటిని, కత్తిని, విల్లుని, నడుకట్టుని ఇన్నిచ్చాడు. ఇన్నిచ్చి తనతో పాటు ఈక్వల్గా చేసుకున్నాడు, ప్రాణ స్నేహితుడిగా మార్చుకున్నాడు. ఈరోజు ఆరాధన చేసే ముందు దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో ఆయన ఆరాధిస్తాం. ఆరాధించి ఆయన యొక్క మహిమలోనికి మనం కూడా ఉండగలం. అటువంటి మనస్తత్వంతో మనం ముందుకెలిగితే దేవుడు తన చివరిగా మాట్లాడేది ఏంటి తెలుసా? 40వ వచనంలో, నీ ఉపదేశం నాకు అధిక ప్రియములు. చాలు దేవా, ఇచ్చిన ఆశీర్వాదాలు చాలు, దీంతో నేను సాటిస్ఫై అవుతాను. అధిక ప్రియములు, ఆ అధిక ప్రియుడైన దేవుణ్ణి మనం అటు రీతిగా ఆరాధిద్దాం. లేమితో ఎప్పుడు వద్దు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మల్టిపుల్ చేసే దేవుడు, అధిక ప్రియమైన దాంతో మనల్ని ఆశీర్వదించే దేవుడు. అటువంటి మనసుతో మనం అందరం ఆరాధిస్తూ ఆ విధంగా ముందుకు సాగిపోతాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన అందరి జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.